పారదర్శకంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ముఖ్యంగా చౌక ధర దుకాణాల్లో తూకం సరిగా ఉండేలా చూడాలని చెప్పారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో శాసనసభ్యులు కుందూరు జైవీర్రెడ్డితో కలిసి సన్నబియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా చౌకధర దుకాణాలలో తూకం సరిగా ఉండేలా చూడాలని చెప్పారు. మండలంలో ఖాళీగా ఉన్న అన్ని చౌకధర దుకాణాల ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ను ఆదేశించారు. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అని, కొత్త రేషన్ కార్డులకు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, రేషన్ కార్డులో పేర్లను సైతం మీ సేవా కేంద్రాల ద్వారా చేర్చుకోవచ్చని చెప్పారు. చనిపోయిన వారి పేర్లను తామే స్వచ్ఛందంగా రేషన్ కార్డుల నుండి తొలగిస్తామని, పారదర్శకంగా నిర్వహించే ఈ ప్రక్రియకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ మేలు కలిగేలా సన్నబియ్యం కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని, దీనికి అందరూ సహకరించాలని అన్నారు. ఇందుకుగాను రైతులు సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని, సన్నధాన్యం ఉత్పాదన తక్కువ, నీటి వినియోగం ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాలకు 2,320 రూపాయలు చెల్లిస్తూ 500 రూపాయల బోనస్ సైతం ఇస్తుందని, మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు అన్నింటికీ సన్నబియ్యం సరఫరా చేయడంతో పాటు ఇకపై చౌకధర దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు సన్నబియ్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నందున రైతులు సన్నధాన్యం పండించాలని కోరారు. ధర్తీ ఆబా యోజన కింద గిరిజన గ్రామాలలో మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని, తిరుమలగిరి సాగర్లోని గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ అన్నారు. నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, ఓబీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం కింద 4 లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14 వరకు పొడిగించినట్లు కలెక్టర్ తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కోసం ఆదాయ, కుల ధృవపత్రాలకు దరఖాస్తులు వస్తే 48 గంటల్లో ఇవ్వాలని తహసీల్దారును ఆదేశించారు. స్థానిక శాసనసభ్యులు కుందూరు జైవీర్రెడ్డి మాట్లాడుతూ సన్నబియ్యం పథకం చారిత్రక కార్యక్రమం అని అన్నారు. 40 ఏళ్లుగా దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్నప్పటికీ వాటిని ఎవరూ తినడం లేదని, అవన్నీ రీసైక్లింగ్ అవుతున్నాయని, అలాంటిది తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడం సంతోషదాయకమని అన్నారు. ధనవంతులతో పాటు బీదవారు సైతం సన్నబియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం రైతులు, మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, ఇందులో భాగంగానే ఉచిత బస్సు, 500 రూపాయలకే ఎల్పీజీ సిలిండర్, గృహజ్యోతి, రైతులకు బోనస్, రైతు భరోసా వంటి పథకాలన్నింటినీ అమలు చేయడం జరుగుతుందని, ఈ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని తెలిపారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం తాము నిరంతరం పనిచేస్తామని తెలిపారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, తిరుమలగిరి సాగర్ స్పెషల్ ఆఫీసర్ ఏపీడీ శారద, మాజీ జెడ్పీటీసీ లింగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ శేఖర్ తదితరులు మాట్లాడారు. గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, స్థానిక తహసీల్దార్ తదితరులు ఉన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు తహసీల్దార్ కార్యాలయంలో తిరుమలగిరి సాగర్ మండలంలో చేపట్టిన భూమి రెగ్యులరైజేషన్ పైలట్ ప్రాజెక్ట్, ప్రభుత్వ సంస్థలకు భూమి కేటాయింపు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలపై సమీక్షించారు. పైలట్ ప్రాజెక్టు కింద అర్హులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు చౌకధర దుకాణాన్ని ప్రారంభించి సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. మన మండల కేంద్రంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. చారిత్రాత్మకమైన నిర్ణయం, చారిత్రాత్మకమైన రోజు ఈ రోజు అని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. గత 40 ఏళ్ళుగా దొడ్డు బియ్యం తింటూ, లేకపోతే ఈ డీలర్ షాప్ లో తీసుకున్నా కూడా అది మళ్ళా 5-6 రూపాయలకు దేని గురించో దళార్లకు అమ్ముకుంటే తిరిగి అది గొర్రెల కోసం, పిట్టల కోసం, కోళ్ళ కోసం వాడుండే తప్పితే ఎన్నడూ మన కడుపు నిండేందు కోసం ఎప్పుడు వాడలేదన్న విషయం మన ప్రభుత్వం గమనించింది. పెద్దోడు ఏ విధంగానైతే సన్న బియ్యం తింటాడో పేదోడు కూడా అదే బియ్యాన్ని తినాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఒకసారి మీరందరూ చప్పట్లతో మీరు ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. ప్రతి నెల మీకంతే అందే ఈ బియ్యంతో పాటు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అంటే పేదల ప్రభుత్వం,
రైతుల ప్రభుత్వం, అదేవిధంగా మహిళల కోసం పనిచేసే ప్రభుత్వం అని మీరందరూ గత సంవత్సరం ఉన్నర కాలంగా చూసే ఉంటారు. ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ 40% దగ్గర ఉన్నాయి, 40% ఇంకా దరఖాస్తు ఇచ్చారు. సో ఈ వేదిక నుంచి నేను మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది. పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి, కోడలు వస్తూ ఉంటారు, మనిషి చనిపోతూ ఉంటారు. ఒక డెడ్ లైన్ పెట్టి మేము ఇవి అన్ని ఆపలేము, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదు. సో దయచేసి మీరు ఎలాంటివి అపోహాలకి గురి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ సేవా కేంద్రానికి వెళ్ళి అడిషన్ కావచ్చు, అంటే కొత్త సభ్యురాలు మీ ఫ్యామిలీలో యాడ్ అయ్యారంటే అడిషన్కి మళ్ళీ మా ఎంఆర్ఓ గారు RIని పంపిస్తారు మీ ఇంటికి వెరిఫికేషన్కి. ఆ రోజు మీరు అందుబాటులో లేకపోయినా పర్వాలేదు, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్ట్తో పాటు హెచ్చరిస్తున్నాము, దయచేసి ఆ వెయిటేజ్లో ఎక్కడ కూడా లోపాలు జరగకుండా చూడాలి. ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం మేలు జరిగే కార్యక్రమం పెట్టింది. దయచేసి దీంట్లో ఎక్కడ కూడా లేనిపోని మాట రాకుండా చూడాల్సిన బాధ్యత మీది. ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఐ వుడ్ రిక్వెస్ట్ వేసి మొదలైంది. మన రేషన్ కార్డు కూడా చూస్తే మిమ్మల్ని ఇంటి యజమానిగా మీ పేరు నమోదు చేసింది. ఈ పంపిణీ కార్యక్రమానికి నిన్న కూడా నేను జిల్లా వ్యాప్తంగా కొన్ని ఊరు తిరిగాను. బట్ నాకు తిరుమలగిరి సాగర్ వచ్చేసరికి ప్రత్యేకంగా సంతోషం అనిపిస్తుంది. నేను చెప్తాను ఎందుకు ఫస్ట్ వినండి. ఎందుకంటే నేను ఎక్కడ వెళ్ళినా అందరికీ కావాల్సిందే సన్న బియ్యమే, కానీ వాళ్ళు పంట వేసేటప్పుడు ఏం వేస్తున్నారు? దొడ్డు బియ్యం. అందుకే నేను రాగానే మా డిఎస్ఓ సార్తో అడిగిన, మీ దగ్గర ఎన్ని ఐకేపీ కేంద్రాలు ఉన్నాయి, అందులో సన్న ఎన్ని, దొడ్డు ఎన్ని? సో మీ దగ్గర 5 కేంద్రాల్లో మీరు చెప్పినట్టు 4 మీరు సన్న చేస్తున్నారు. సో మీ అందరి కోసం మేము చెప్పాడుకోవట్లే, మీ అందరూ చాలా బాగా పని చేశారండి. ఇంతకుముందు డిఎస్ఓ గారు చెప్పినట్లు మనం జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ 34 కోట్ల రూపాయలు బోనస్ కూడా చెల్లించడం జరిగింది. 500 ప్రతి క్వింటల్ ఎలా వస్తుంది అనేది మళ్ళీ మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. సన్నాకి వచ్చే ఉత్పాదన దొడ్డు కంటే కొంచెం తక్కువ మేము ఒప్పుకుంటున్నాము. అందులో కావాల్సిన వాటర్ సరఫరా కొంచెం ఎక్కువ.